ప్రధానమంత్రిగా నరేంద్ర మోదీ నేడు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఈ మహోత్సవానికి ఏర్పాట్లు పూర్తయ్యాయి. దాదాపు 8,000 మంది ప్రత్యేక అతిథులు హాజరు కాబోతున్నారు. మోదీ వరుసగా మూడోసారి ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. రాష్ట్రపతి భవన్లో ఇవాళ సాయంత్రం 7:15 ప్రధానితో పాటు ఇతర కేంద్ర మంత్రులతో రాష్ట్రపతి ప్రమాణ స్వీకారం చేయించనున్నారు. మోదీ ప్రమాణ స్వీకారోత్సవానికి బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనా, శ్రీలంక అధ్యక్షుడు రనిల్ విక్రమసింఘే, నేపాల్ ప్రధాని పుష్ప కమల్ దహల్, భూటాన్ కౌంటర్ షెరింగ్ టోప్గే, మొరిషన్ ప్రధాని ప్రవింద్ జుగ్నాథ్ తదితర విదేశీ నేతలు హాజరు కాబోతున్నారు. రెండు 2024 లోక్సభ ఎన్నికల్లో బీజేపీ సొంతంగా మెజార్టీ సాధించలేకపోయినందున సంకీర్ణ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతోంది. 2019లో 352 పార్లమెంటరీ నియోజకవర్గాలను గెలుచుకున్న ఎన్డీఏ ఈసారి 293 సీట్లతో సరిపెట్టుకుంది. దీంతో మ్యాజిక్ ఫిగర్ 272 కంటే ఎక్కువగా సీట్లు ఉండటంతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే అదృష్టాన్ని దక్కించుకుంది. 16 లోక్సభ స్థానాలతో చంద్రబాబు నాయుడు తెలుగుదేశం పార్టీ, 12 స్థానాలతో నితీష్ కుమార్ జనతాదళ్ యునైటెడ్ రెండు అతిపెద్ద బీజేపీ భాగస్వాములుగా మారాయి. భారతదేశ ప్రజాస్వామ్యాన్ని ప్రపంచ దేశాలకు చాటేందుకు ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నారు. విభిన్న తరగతులు, వర్గాలకు చెందిన వారికి సైతం ఆహ్వానించారు. సెంట్రల్ విస్టా ప్రాజెక్టులో పనిచేసిన శ్రామికులు, పారిశుద్ధ్య కార్మికులు, ట్రాన్స్జెండర్లు ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమంలో పాల్గొనే అవకాశాన్ని పొందారు. ఆహ్వానం అందుకున్న వారిలో ఒకరిగా దక్షిణ రైల్వేలోని చెన్నై డివిజన్ సీనియర్ అసిస్టెంట్ లోకో పైలట్ ఐశ్వర్య ఎస్ మీనన్ చోటు సంపాదించుకున్నారు. అలాగే ఆసియా తొలి మహిళ లోకో పైలట్ సురేఖ యాదవ్తో పాటు మరో 10 మంది లోకో పైలట్లు ప్రమాణ స్వీకారోత్సవానికి హాజరవుతున్నారని అధికారులు తెలిపారు. ఇదే అంశంపై మరింత సమాచారాన్ని మా ఏపీ బ్యూరో చీఫ్ రాజు అందిస్తారు. రాజు, చెప్పండి, ఇవాళ సాయంత్రం ప్రధానిగా నరేంద్ర మోదీ మూడోసారి ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఏర్పాట్లు కావచ్చు, అక్కడ ఓవరాల్ గా ఏ విధంగా ఉన్నాయి అప్డేట్స్ అనుకోవచ్చు అంటారు రాజు? రైట్ మాధురి, మొత్తానికి ఇవాళ ప్రధానమంత్రిగా నరేంద్ర మోడీ మూడోసారి ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. సో దీనికి సంబంధించి ఇప్పటికే అన్ని ఏర్పాట్లు కూడా పూర్తి చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇవాళ ఉదయం ఆయన రాజ్ఘాట్కి వెళ్ళి అక్కడ ఏదైతే జాతిపిత మహాత్మా గాంధీకి నివాళులు అర్పించారు. సో ఆ తర్వాత ఆయన నేరుగా తన నివాసానికి చేరుకున్నారు. సో నివాసంలో అప్పటికే పిఎంఓ నుంచి ఫోన్ కాల్స్ చేసి ఎవరైతే మంత్రివర్గంలో చోటు దక్కిందో సో ఆ ఎంపీలందరూ కూడా పిఎంఓ నివాసానికి ఆహ్వానించినటువంటి పరిస్థితి. సో అక్కడ ఆయన ఛాయ్ పే చర్చలో పాల్గొంటారు. ఎందుకంటే వచ్చినటువంటి ఏదైతే ఎంపీలు ఉన్నారో వాళ్ళందరితో కూడా ఆయన పాల్గొనేటటువంటి పరిస్థితి. సో పాల్గొన్న తర్వాత ఒక్కొక్కరితో కూడా అంటే 1-to-1 మాట్లాడేందుకు కూడా ఏర్పాట్లు చేశారు. సో ఎస్పెషల్లీ శాఖలకు సంబంధించినటువంటి అంశాలు కావచ్చు, అంతేకాకుండా ఇతర అంశాలకు సంబంధించి వాళ్ళతోటి చర్చించేటటువంటి పరిస్థితి. మరోపక్క హస్తిన మొత్తం కూడా మోడీకి సంబంధించి అలాగే ఎన్డీఏకి సంబంధించినటువంటి అగ్రనేతలు వస్తూ ఉండడంతో ఒకంత సందడి వాతావరణం కూడా చోటు చేసుకున్నటువంటి పరిస్థితి. సో రాష్ట్రపతి భవన్లో జరిగేటటువంటి ఈ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రమాణ స్వీకారోత్సవానికి వివిధ దేశాలకు సంబంధించినటువంటి అగ్రనేతలే కాదు, దేశంలో అనేక రంగాల్లో సేవలు అందించినటువంటి వాళ్ళు కూడా అవకాశం కల్పించారు. ఎస్పెషల్లీ సామాన్యులకు పెద్దపీట వేసినటువంటి పరిస్థితి ఉంది. ముఖ్యంగా పారిశుద్ధ్య కార్మికులు కావచ్చు, అంతేకాకుండా ఏదైతే మెట్రో రైలుకు సంబంధించినటువంటి లోకో పైలట్, అలాగే భారతదేశంలో తొలి మహిళా లోకో పైలట్ తో పాటు మిగతా చాలా మంది అంటే అనేక రంగాలకు సంబంధించినటువంటి వాళ్ళందరి టీచర్స్ అలాగే అంగన్వాడీ వర్కర్స్ ని ఈ కార్యక్రమానికి ప్రత్యేకంగా ఆహ్వానించినటువంటి పరిస్థితి ఉంది. కేవలం వాళ్లే కాదు, ఎస్పెషల్లీ ఎన్డీఏలో ఉన్నటువంటి కూటమి అగ్ర నేతలంతా కూడా ఈ కార్యక్రమానికి హాజరవుతూ ఉన్నటువంటి పరిస్థితి. సో మొదటి నుంచి కూడా నరేంద్ర మోడీ తాను ఎస్పెషల్లీ
అంటే కింది స్థాయి నుంచి వచ్చాను, సో కింది స్థాయిలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా అండదండలు ఉంటాయని చెప్పేటటువంటి నేపథ్యంలో కేవలం వివిధ దేశాలకు సంబంధించినటువంటి ప్రముఖులు, అంతేకాకుండా ఆ దేశంలో ఉన్నటువంటి ఎన్డీఏ కూటమి అగ్ర నేతలు మాత్రమే కాదు, ప్రముఖులు మాత్రమే కాదు, సాధారణమైనటువంటి పౌరులు కూడా అవకాశం కల్పించాలి అనేటువంటి ఉద్దేశంతో ఆ నిర్ణయం తీసుకున్నటువంటి పరిస్థితి. ఇప్పటికే పిఎంఓ నుంచి ప్రత్యేక ఆహ్వానాలు కూడా వాళ్ళకి అందినటువంటి పరిస్థితి ఉంది. సో వాళ్ళు కూడా ఒక్కొక్కరుగా ఢిల్లీకి చేరుకుంటూ ఉన్నటువంటి పరిస్థితి. మరోపక్క మంత్రివర్గ కూర్పుకు సంబంధించి ఇప్పటికే దాదాపుగా ఒక క్లారిటీ వచ్చినటువంటి సిచ్యువేషన్ ఉంది. 2 తెలుగు రాష్ట్రాలకు సంబంధించి 4 కేంద్ర మంత్రి పదవులు లభిస్తూ ఉన్నటువంటి పరిస్థితి. సో దానికి సంబంధించి అధికారిక ప్రకటన కూడా వెలువడాల్సినటువంటి పరిస్థితి. ఇప్పటికే పిఎంఓ నుంచి ఫోన్లు వచ్చినటువంటి నేపథ్యంలో దాదాపు ఏపీ నుంచి 2, అలాగే తెలంగాణ నుంచి 2 ఇప్పటికే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నివాసానికి కూడా చేరుకున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే అంతకు ముందు ఆయన అంటే ప్రధానిగా ఏకగ్రీవంగా అంటే పార్లమెంటరీ నేతగా ఏకగ్రీవంగా ఎన్నికైన తర్వాత అటు రాష్ట్రపతి నివాసానికి వెళ్ళడం, ఆ తర్వాత మాజీ రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ నివాసానికి కూడా వెళ్ళి వచ్చారు. అలాగే ఎల్కే అద్వానీని కూడా కలిసి వచ్చినటువంటి పరిస్థితి. సో బీజేపీకి సంబంధించినటువంటి అగ్రనేతలు, ఎన్డీఏకి సంబంధించినటువంటి అగ్రనేతలే కాదు, మొత్తం దేశంలో వివిధ రైట్, థ్యాంక్ యూ రాజు.